హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మన ఛానల్లో ఆరోగ్యమైన వీడియోస్ చాలానే ఉన్నాయి. సిమ్లా మిర్చి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అయితే ఈరోజు మన కిచెన్లో ఎంత తాజాగా ఉన్నాయో సిమ్లా మిర్చి చూసారా? ఈరోజే మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాను. మా ఇంట్లో నేను చేసే విధానం మా ఇంట్లో వాళ్ళే కదా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ సిమ్లా మిర్చి ఫ్రై చాలా చాలా ఇష్టం అన్నమాట. కొంచెం ఆయిల్తో మంచిగా టేస్టీగా రుచికరంగా ఎలా చేయాలో ఈరోజు మన సిమ్లా మిర్చి ఫ్రై అనేది ఈరోజు మన కిచెన్లో చూసేయండి. ఇక్కడ నేను కేజీ సిమ్లా మిర్చి అయితే తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఏం చేయాలి, చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవాలి. కేజీ సిమ్లా మిర్చికి ఇలా మిడిలపాటి ఉల్లిపాయలు 3 అయితే పడతాయి. వీటిని కూడా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సిమ్లా మిర్చిని తీసుకొని ఇలా సెంటర్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఆయిల్తో టేస్టీగా, ఎందుకంటే సిమ్లా మిర్చిని చాలామంది ఇష్టపడరు కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి సిమ్లా మిర్చి అనేది. ఇలా మనం తీసుకున్న సిమ్లా మిర్చిని ఇలా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? చాలామంది సిమ్లా మిర్చి మధ్యలో ఇది ఉంటుంది కదా, ఇది తీసి పడేస్తారు. అస్సలు పడేయకండి, అది కూడా చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఓకేనా? మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, ఉల్లిపాయని కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాం. ఇలా ఒకటిని నిలువుగా కట్ చేసుకోవాలి సెంటర్ భాగంగా. ఇలా మనం సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న దాంట్లో బట్టి కూడా కూర టేస్టీ ఉంటుందండి. ఇలా ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కూడా సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఆల్రెడీ మనం తీసుకున్న సిమ్లా మిర్చి అన్నీ కూడా ఇట్లా కట్ చేసేసాను సన్నంగా పొడిగ్గా. చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో? అయితే స్టవ్ పైన బాండీ పెట్టుకుందాం రండి. స్టవ్ పైన ఆల్రెడీ బాండీ పెట్టేశాను, చూసేయండి. నేనే స్టాండ్ అని ముందుకు నడుపుకుంటున్నా. ఓకే, స్టవ్ సెట్ చేద్దాం. స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాం కదా, ఈ బాండీలో మనం 2 స్పూన్స్ వరకు నూనె అయితే మంచిగా పోసుకోవాలి. ఇక్కడ నేను చూడండి, పల్లి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. మనం పలుకులు తింటాం కదా, వేడిశనగ పలుకులు, ఆ నూనె మాత్రమే వాడుతాను. ఏమైనా పిండి వంటకాలు అవి చేసుకోవాలంటే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతాను. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది, లేదంటే పల్లి నూనె కూడా చాలా చాలా మంచిది. అయితే నూనె మరీ ఎక్కువగా వీటెక్కకూడదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు నూనె అయితే పోసుకున్నాను కదా, మనం కట్ చేసే ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. పల్లి నూనె మనం వండుతున్నప్పుడు కూడా ఆ స్మెల్ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను అందరికీ ఒకటే చెప్తా, అందరిమీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. ఓకే, ఉల్లిపాయ వేగంగా వేగాలంటే కాస్తంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది కాస్తంత హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. మనం వేసుకునే ఉల్లిపాయ మరీ ఎక్కువ శాతం వేగకూడదు, జస్ట్ ఒక 5 నిమిషాలు అలా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చిని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఒకసారి ఈ ఉల్లిపాయ సిమ్లా మిర్చి కలిసేలాగా కలిపేసుకోవాలి. మన ఉల్లిపాయ సిమ్లా మిర్చి మొత్తంగా కలిసిపోయింది. సిమ్లా మిర్చిలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి కలి తీసుకుంటూ ఉంటే కూర దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు కళాయి నింపుగా ఉంది కాబట్టి. కేజీ సిమ్లా మిర్చికి ఇక్కడ 2 మిడిల్ పార్ట్ టమోటాలు తీసుకొని వీటిని కూడా సన్నంగా పొడిగ్గానే కట్ చేసుకోవాలి. ఇలా మనం స్టవ్ పైన పెట్టుకున్న సిమ్లా మిర్చి అయితే మంచిగా ఎగిపోయింది. ఏగిపోవడం అంతా ఓవంతా కలర్ వచ్చేదాకా వేయకూడదు, ఇందులో ఉన్న పవర్ అంతా ఎక్కువగా ఎగితే పోతుందన్నమాట. ఇలా గ్రీనిష్గానే ఉండాలి. సిమ్లా మిర్చి అనేది వేగపోతే టేస్ట్ ఉండదేమో అనుకుంటారు, మరీ ఎక్కువగా వేగిపోకూడదు. జస్ట్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. కొంచెం మగ్గింది,
సరిపోతుంది. చూడండి సాఫ్ట్గా ఎలా అయిందో, కొంచెం ఈ మాత్రం మాదిరిగా సరిపోతుంది. ఇలా మనం మధ్యలో కాస్తంత ఇలా ఖాళీ చేసుకొని మనం 2 టమోటాలు కట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మధ్యలో వేసుకున్న తర్వాత సిమ్లా మిర్చిని దీనిపైన ఇలా కవర్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకుందాం. మనం టమోటా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఇలా మధ్యలోనే ఇలా గుజ్జులా చేసేయాలి. ఇలా గుజ్జులా అయిపోయిన తర్వాత మనం దీన్ని అంతట్లో కలిసేలా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే మనం కాస్తంత పసుపుని యాడ్ చేసుకోవాలి. వీలైతే మీరు కొనే పసుపు కన్నా 1 కేజీ పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అది మనం పిల్లలకి పాలల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకొక 10 నిమిషాల సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే పూర్తిగా దీనికున్న వాటర్ అంతా ఇంకిపోయి ఇంకొంచెం ఈ ఫ్రై అంతా దగ్గర పడిపోతుంది. చూసారా, అడుగుని అస్సలు నూనె లేదు. ఇలా వాటర్ ఉన్న కాయగూరలకి మరీ ఎక్కువగా నూనె అవసరం లేదండి. ఓకే, మన సిమ్లా మిర్చి కూడా ఎక్కువగా డ్రీ ఫ్రై అవ్వకూడదు. ఇలా సాఫ్ట్గా మెత్తగా స్మూత్గా అయిపోతే సరిపోతుంది. మనం తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అయితే మన సిమ్లా మిర్చి అయిపోవచ్చింది కాబట్టి ఇది ఒక పొడి అనమాట. ఇది తయారీ చేసినప్పుడు మీకు చూపించడం మర్చిపోయాను. ఇది మర్చిపోయాను అంటే వీడియో ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు, ఆన్ అయిపోయింది అనుకో నేను తయారు చేసేసాను. అయితే ఇది ఏమేమి చేశాను, ఒక 6 స్పూన్స్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1.5 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి, 2 లవంగాలు, 2 యాలకులు వేసి బాగా వేగించుకొని దీన్ని పొడి చేశాను. ఇప్పుడు ఈ పొడాన్ని మనం ఇందులో వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పొడి ఇందులోకే కాదు ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ పొడి మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే ఈ పొడి ఎలా తయారు చేయాలో ఈ పొడి అంతా మనం ఒకరోజు తయారు చేసుకుందాం. ఈ పొడి వేసాక జస్ట్ 10 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ అది కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఏడి మీద వేస్తే సరిపోతుంది. మనం పొడి అంతా వేసాక ఇలా మంచిగా కలిపిస్తాం కదా, ఒక్క 10 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుకుంటే 10 నిమిషాలు పొడి వేసాక ఉడికించుకుంటే సరిపోతుంది. మన సిమ్లా మిర్చి ఫ్రై. దీన్ని రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, మీ ఇష్టం, ఎవ్రీథింగ్. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నా మాటలో నేను చెప్పడం కాదండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చేసుకోవడం మీరే చూసారుగా ఎంత సింపుల్ అంటే ఎంత సింపుల్. ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ నేను వాడాలి, తక్కువ కారాలు వాడాలి. ఓకేనా, ఈరోజు ఎంతో ఆరోగ్యమైన వీడియో మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేశాను కదా. మరి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి మంచి మంచి వంటకాలు తినాలని నా ఒక కోరిక. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాకి మన ఛానల్కి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఈరోజు ఇంతవరకు ఇన్ని వంటలు నేను చేయగలుగుతున్నాను. నెక్స్ట్ మంచి ఆరోగ్యమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. మీకు కూడా సిమ్లా మిర్చి ఈ ఫ్రై కావాలంటే విశాఖపట్నం వెన్నెడు వచ్చేయండి. ఓకేనా, మీకు తక్కువ ఆయిల్తో మన ఛానల్లో వంటకాలు చాలానే ఉంటాయి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆయిల్ కర్రీల పైన తేలకూడదు. ఎప్పుడు అలాంటి వంటకాలు ఎక్కువగా తీసుకోవడంతో ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తక్కువ ఆయిలే వాడండి. వాటర్ కంటెంట్ ఉన్న కాయగూరలు, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కాయగూరలు తీసుకోండి.